ఏమంటావు కేసీఆర్ సార్ అంతే కదా నేను చెప్పేసింది. గృహలక్ష్మి సాయం లిమిట్ 3 లక్షలే. గత ఎన్నికల మేనిఫెస్టోలో 5 లక్షలు అంటూ హామీలు మస్తు ఇస్తాం బాయ్. గెలవని కోసం రాజకీయ నాయకులు హామీ లీడర్లు ఈ చిత్రం ఏమన్నా ఉందా? ఇక ఆ చేతల్లోకి 3 లక్షలు రావాలని కోరుకో. ఫస్ట్ ఎంతమందికి వచ్చినాయి చెప్పుగా 3 లక్షలు. ఇట్లా ప్రతిదీ పట్టుకొని రాస్తే పరేషాన్ అవుతాను చెప్తానా. ప్రతి సెగ్మెంట్ లో 1500 మందికి దళిత బంధు ఇస్తామని అనౌన్స్. ప్రస్తుతం లబ్ధిదారులను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఈ దళిత బంధు అనేది హుజురాబాద్లో ఈటల రాజేందర్ సానిగొట్టనికి చేసిండ్రు. అంతేగాని ప్రజలను దళితుల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది అయితే ఈ పాటికి ఎంతవరకు సక్సెస్ అవ్వాలా? అసలు ఆ 2000 కోట్లు ఏడికి పోయినాయి భూమమ్మి మరి ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లు అప్పుడు వేసిండ్రు. ఎమ్మెల్యేల దగ్గరికి దళిత బంధు కోసం ఎందుకు పొమ్మంటారు? ఎమ్మెల్యేలు ఆమ్యామ్యాలు తీసుకుంటారు దళిత బంధు విషయంలో తెలిసి కూడా ఎందుకు ఊరుకుంటారు? అయినా కూడా దళిత బంధు ఇవ్వాలంటే ఎమ్మెల్యేల పేరు